బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని పేర్కొంది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో పైన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రిజర్వేషన్లు 50%కి మించొద్దని న్యాయస్థానం పేర్కొంది. సర్కార్ పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని హైకోర్టు సూచించింది. దీంతో సర్కార్ ఏం చేయబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 41, 42లను ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. న్యాయస్థానం ఉత్తర్వులు అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చాయి. గత నెల 29న ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియను ఈ కోర్టు నిలిపివేయలేదని పేర్కొంది. ఈ పిటిషన్లలో వివాదాన్ని తేల్చేదాకా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోతో పాటు తదనంతర ప్రక్రియ నిమిత్తం జారీ చేసిన జీవో 41, 42లను మాత్రమే నిలిపివేసినట్లుగా తెలిపింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సో సునీల్, మనం చూస్తున్నాం హైకోర్టు తీర్పు పాత రిజర్వేషన్ల శాతానికి లోబడే ఎన్నికల సంఘం ప్రొసీడ్ అవ్వచ్చని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలో తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు? ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రాబోతుంది అనుకోవాలా? ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో గతంలో అనేక పిటిషన్ దాఖలే. ఆ పిటిషన్ పై ఇటీవల కాలంలో వాడి వేడి వాదనలు విన్న తర్వాత ఈ స్టే పై అంటే ఈ జీవో పై మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు చీఫ్ జస్టిస్ అమరేష్ కుమార్ బెంచ్ ఇవ్వడం జరిగింది. ఈ జీవోతో పాటు అదేవిధంగా ఎన్నికల సంబంధించినటువంటి నియమాలపై మొత్తం కూడా అన్ని మాత్రం మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ఎన్నికలు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో ప్రస్తుతమైతే ఈ రోజు కొద్దిసేపటిమే హైకోర్టు చీఫ్ జస్టిస్ గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ బయటికి రావడం ఉంది. అందులో అనేక కీలక అంశాలు కూడా కోర్టు ప్రస్తావించింది. రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇప్పుడు 42% బీసీలకు ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీ అన్ని కలిపితే దాదాపు 67% అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా సుప్రీంకోర్టు పలు తీర్పులకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్య అటు హైకోర్టు వ్యక్తం చేయనుంది. గడువు తీరినటువంటి స్థానిక సంస్థల ప్రకారం పాత విధానాన్ని అవలంబించారు. అదే పాత విధానం అయితే 50% రిజర్వేషన్ లోపే గతంలో ఎన్నికలు నిర్వహించారు. కాబట్టి ఆ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు మరొకసారి తీర్పు కాపీలో స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు పెంచినటువంటి 17 సీట్లను ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని కూడా ఆ తీర్పు కాపీలో పేర్కొంది. గతంలో ఎన్నికల నిర్వహణ సంబంధించినటువంటి మంత్రివర్గ సంఘం వేసినటువంటి సమావేశం ఇవన్నీ కూడా తీసుకున్న అభిప్రాయాన్ని కూడా కోర్టు మరొకసారి వ్యక్తం చేస్తుంది. అయితే ఈ రోజు కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ హైకోర్టు తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని భావిస్తుంది. కాబట్టి మరి సోమవారం రోజు ఈ పిటిషన్ పై ఈ రోజు వచ్చినటువంటి హైకోర్టు తీర్పుపై సోమవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దృఢ నిశ్చయంతో ఉంది. గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా భావిస్తుంది. అంటే రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది అంటున్నారు. ఒకవేళ అక్కడ కూడా అంటే ఒక ప్రతికూల తీర్పు వచ్చినట్లయితే మరి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు మరి పాత విధానం బేస్ చేసుకుని? ఖచ్చితంగా, ఎందుకంటే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెళ్తే మాత్రం సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని మరి సమర్థిస్తుందా లేదా దానిపై ఏమైనా స్టే విధిస్తుందని మాత్రం సోమవారం రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకుని మనం చూడొచ్చు చాలా జడ్జిమెంట్లు కూడా ఈ పిటిషన్ కాపీలో అంటే ఆర్డర్ కాపీలో చీఫ్ జస్టిస్ అమరేష్ కుమార్ బెంచ్ వ్యక్తం చేసింది. వికాస్ కిషన్ రావు గవాలి కేసు కావచ్చు, మరోవైపు మహారాష్ట్ర సంబంధించినటువంటి విషయంలో గవాలి కేసు ఇచ్చినటువంటి తీర్పు, అదేవిధంగా ఇంద్రసాని జడ్జిమెంట్, ఈ జడ్జిమెంట్ల ప్రకారము ఏ రాష్ట్రానికి కూడా 50% నుంచి రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ట్రిపుల్ టెస్ట్ లో ఏర్పాటు చేయడం, ఆ ట్రిపుల్ టెస్ట్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని మొత్తం కూడా పూర్తిగా ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకోవాలి. అదేవిధంగా మరి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. గవర్నర్ దగ్గర ఇంకా బిల్ పెండింగ్ లోనే ఉంది. గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా దీన్ని జీవో తీసుకొస్తారనే అభిప్రాయాన్ని అటు హైకోర్టు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు మొత్తం అన్ని రిజర్వేషన్ కలిసి 50% దాటి దాదాపు 67% అవుతుంది. అంటే ఇదంతా కూడా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయాన్ని అటు
హైకోర్టు కూడా వ్యక్తం చేసింది. ఇందులో ఇంద్రసాని జడ్జిమెంట్ కావచ్చు, జనహిత్ అభియాన్ కేసులకు సంబంధించిన అనేక తీర్పులను కూడా హైకోర్టు ప్రస్తావించింది. మరి దీనిపై సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే మరి ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఎలాంటి ఊరట ఇస్తుందని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. రైట్ సునీల్.